మనం బీటెక్ కాలేజీలో ఉన్నప్పుడు మన సూపర్ సీనియర్ అన్న వాళ్ళతో ఫుల్ క్లోజ్ ఉంటుండే. అందులో ఒక అన్న కాల్ చేసి వాషింగ్ మిషన్ సర్వీస్ చేయాలని చెప్పాడు. మన దగ్గరలోనే అన్న వాళ్ళ ఇల్లు. వాషింగ్ మిషన్ సర్వీస్ చేసి ఇన్లెట్ వాల్ డ్రైన్ హౌస్ నీట్గా క్లీన్ చేసాం. నైట్ వర్షానికి పవర్ ప్రాబ్లం వచ్చి ఫ్రిడ్జ్ పనిచేయట్లేదు. అది కూడా చూడమనంటే మన సైడ్ నుండి చెక్ చేసాం, ఫ్రిడ్జ్ ఓకే ఉంది. ఇంట్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చి ఎంసీబీ ట్రిప్ అవుతుంది. సో వాళ్ళు ఫ్రిడ్జ్ వాల్కి కంప్లీట్గా క్లోజ్గా పెట్టారు. అట్లెందుకు పెట్టారని అని అడిగితే మనకేం తెలుసురా, మన బిజీలో మనం ఉంటామన్నాడు. అన్ననేమో స్టేట్ గవర్నమెంట్ ఫైర్ డిపార్ట్మెంట్, వదిననేమో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో టెక్నికల్ డిపార్ట్మెంట్. కానీ ఫ్రిడ్జ్ మాత్రం వీళ్ళిద్దరు కాకుండా పిల్లలు హ్యాండిల్ చేస్తారు. సో ఫ్రిడ్జ్ వాళ్ళకి అంత దగ్గరగా అస్సలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్ కోసం ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా, త్వరలో ఒక ఫుల్ వీడియో చేస్తాను. సర్వీస్ ఛార్జ్ ఎంత ఇవ్వాలి తమ్మి అని అడిగాడు. పర్లేదన్నా, మీరు నా 1000 ఫాలోవర్స్లో ఉన్నారు కదా, సో మీకు ఫ్రీగా సర్వీస్ అని చెప్పి డబ్బులు తీసుకోలేదు. మీ ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ ప్రాబ్లం ఉంటే నన్ను సంప్రదించండి. మీకు కూడా ఫ్రీగా 1000 ఫాలోవర్స్ లోపు ఉంటే మీకు కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఫాలో మీ.